హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టేల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. తనకు వచ్చే సంభావనలతో ఎలాగో నెట్టుకొస్తున్నాడు. ఒక్కడే కొడుకు, భార్య, ధన సంపాదన లేదు. చాతకానివాడు అని ఎప్పుడూ భర్తను తిడుతూ ఉండేది. ఒకరోజు ప్రదోష వేళలో పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు భూలోకంలో సంచారించాలని వస్తూ ఈ బ్రాహ్మణ గృహం పరిసరాల నుండి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు చిక్కి శల్యమైన అతడు బాధపడుతూ అరుగుపైన కూర్చుండడం పార్వతీదేవి కంటపడింది. అమ్మ కదా ఆ బ్రాహ్మణుడిపై జాలిపడి, ఈశ్వరా, పాపం ఇతన్ని చూస్తే జాలి కలుగుతుంది ప్రభూ, ధనమిచ్చి అతన్ని అనుగ్రహించండి, కష్టాలు పోయి సుఖంగా ఉంటాడు అని పతిని అడిగింది. పార్వతి, ఈ బ్రాహ్మడు మూర్ఖుడు, మూర్ఖులకు ఇచ్చినా వ్యర్థం, తమ అవివేకంతో ఏమీ పొందలేరు అన్నాడు గౌరీపతి. ఈ ఒక్కసారి కరుణించండి అని అమ్మ మళ్ళీ అడిగింది. సరేనని అన్నాడు ఆ జగత్పిత. ఇద్దరూ ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమయ్యారు. ఏవైనా వరం కోరుకో నాయనా. ఏమి కోరాలి అని బుర్రగోక్కుంటూ ఆ బ్రాహ్మణుడు చూస్తూ ఉంటే, స్వామి దయతో నీకు 3 వరాలు ఇస్తున్నాను. రేపు పొద్దున లేచినప్పటి నుంచి మీ ఇంట్లో వాళ్ళు ఏది కోరుకున్నా 3 సార్లు తీరుస్తాను. ఆలోచించుకొని ఆ 3 కోరుకోండి రేపు అని చెప్పి పార్వతీ సహితంగా అంతర్ధానమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు లోపలికి వెళ్ళి భార్యతో సంబరంగా విషయం మొత్తం చెప్పాడు. మనం రేపు ఏమి కోరుకుందాం? మంచి తిండి, బట్టలు, మంచి ఇల్లు అడుగుతాను అన్నాడతను. అది విని ఆమె, నాకెప్పటినుంచో చాలా నగలు వేసుకోవాలని కోరిక, అవి అడుగుతాను నేను అందామె. ఒకరి అభిప్రాయంతో మరొకరు విభేదించారు. మాట పెరిగింది. చివరికి లేదు, నేనన్నదే కోరుకోవాలి అంటే నేనన్నదే అని పెద్ద గొడవ పెట్టుకున్నారు. అలాగే వీళ్ళు గొడవలు తీరకముందే తెల్లవారిపోయింది. వీరి గొడవ మాత్రం ఇంకా ఆగలేదు. వాళ్లను చూస్తూ ఉన్న వాళ్ళ చిన్న కొడుకు చాలా చిన్నవాడు అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు భయంగా. ఇంతలో భర్త కోపంగా, నా మాట వినకుండా ఇంత సతాయిస్తున్నావు కదా నన్ను నువ్వు, వెంటనే కోతిగా మారిపో అన్నాడు అతను. అదే సమయంలో అతను పూర్తిగా అనేలోపే భార్య కూడా కోపంగా, నువ్వు కోతిగా మారు అంది. అలా ఇద్దరు కోతులుగా మారిపోయారు. అలా 2 వరాలు అయిపోయాయి. తల్లిదండ్రులు కోతులుగా మారిపోవడం చూసిన కొడుకు బాధపడ్డాడు. వెంటనే 3వ వరం కోరాడు. మా అమ్మా నాన్నలు మళ్ళీ మామూలుగా మారాలి అని శివపార్వతులను స్మరించి నమస్కారం చేశాడు. ఆ బ్రాహ్మణ దంపతులు మళ్ళీ మామూలుగా మారిపోయారు. ఇంకేముంది, మళ్ళీ అదే స్థితిలో ఉంటారు. అలా 3 వరాలు పొంది కూడా తమ అవివేకంతో వాటిని ఉపయోగించుకోలేకపోయారు. అందుకే గొడవలు పెట్టుకోకూడదు. అనవసర పంతాల వల్ల ఎంత నష్టమో తెలిసింది కదా. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.